హలో గాయ్స్, దిస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. మన 90 డేస్ లీన్ బల్కింగ్ సిరీస్ లో ఈరోజు డే 8 షోల్డర్ బైసెప్స్. సో డే 7 రెస్ట్ డే. షోల్డర్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ మిలిటరీ ప్రెస్ విత్ బార్బెల్. సో గ్రిప్ మీరు ఎంత తీసుకుంటారంటే మీ షోల్డర్ డిస్టెన్స్ నుంచి ఒక థంబ్ డిస్టెన్స్ బయటికి. ఓకే, డౌన్ చిన్ లెవెల్ డౌన్ రావాలి. షోల్డర్ మీద వెయిట్ ఉండాలి, డ్రాప్ అయినా కానీ. ఓకే, కంప్లీట్ అప్ 12 కౌంట్ పర్ఫామ్ చేస్తారు. సో యాక్చువల్ వెయిట్ స్టార్ట్ చేసే ముందర ఒక సెట్ ఎంటీ రాడ్తోనే ఒక సెట్ చేయండి, వార్మప్ అవుతుంది. తర్వాత యాక్చువల్ వెయిట్ మీరు 12 కౌంట్ కొంచెం టఫ్గా ఎట్లా చేస్తారో ఆ వెయిట్ తీసుకోండి. 4 సెట్స్. సెకండ్ ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్. సో లాటరల్ రైజెస్ చేసేటప్పుడు డంబుల్ ఇట్లా లెగ్స్ ముందు పెట్టుకోండి. షోల్డర్ కంటే కొంచెం హైట్ వస్తుంది డంబుల్. ఓకే, 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. 12 కౌంట్ అయిపోయినాక దీంట్లో హాఫ్ వెయిట్, ఇప్పుడు నాతో 7.5 ఉంది, 7.5లో హాఫ్ వెయిట్ 3 kgs తీసుకోండి. మళ్ళీ వితౌట్ గ్యాప్ 12 కౌంట్. సో మీరు ఏ వెయిట్ తీసుకుంటారో ఆ వెయిట్లో హాఫ్ వెయిట్, ఫస్ట్ హెవీ వెయిట్తోన 12 కౌంట్, మళ్ళీ వితౌట్ గ్యాప్ హాఫ్ వెయిట్తోన 12 కౌంట్. 1.5 minute బ్రేక్ చేయండి. అట్లా 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. థర్డ్ ఎక్సర్సైజ్ బార్బెల్ స్ట్రక్స్. సో రాడ్తో పర్ఫామ్ చేస్తాము. డిస్టెన్స్ ఎంత తీసుకుంటారు అంటే మీ షోల్డర్ విడ్త్ నుంచి ఒక థంబ్ డిస్టెన్స్ బయటికి తీసుకుంటారు. ఓకే, సేమ్ స్ట్రక్స్ మూమెంటే రాడ్తో పర్ఫామ్ చేస్తున్నాం. ఓన్లీ కాలర్ మూమెంట్ రావాలి, ఓన్లీ ట్రాప్స్ మూమెంట్, ఎల్బో మూమెంట్ రావద్దు. సో ఇట్లా 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. వెయిట్ ఎట్లా ఉండాలంటే 15 కౌంట్ కాదు, 12 కౌంట్ కొంచెం టఫ్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. 4 సెట్స్. షోల్డర్లా ఫోర్త్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ ఫ్రంట్ రైజెస్. సో ఫ్రంట్ రైజెస్ కంటే కొంచెం టఫ్ ఉంటుంది. సో మనం షోల్డర్ చేసేటప్పుడు ఎవ్రీ మజిల్ మనం యాక్టివేట్ చేయాలి. మిలిటరీ ప్రెస్ చేసేటప్పుడు ఓవరాల్ డెల్ట్ ట్రైన్ అవుతుంది, లాటరల్ రైజ్ చేసేటప్పుడు లాటరల్ డెల్ట్, ఇప్పుడు స్ట్రక్స్ చేసేటప్పుడు ట్రాప్స్, ఇప్పుడు ఫ్రంట్ రైజెస్ ఫ్రంట్ డెల్ట్ ట్రైన్ అవుతుంది. సో గ్రిప్ నార్మల్ గ్రిప్ పట్టుకొని షార్ట్ రాడ్తోన పట్టుకొని అప్ ఫేస్ లెవెల్ పుల్ చేయండి. స్లో డౌన్, లెగ్స్ మీద రెస్ట్ చేయొద్దు. ఇప్పుడు మీరు రాడ్ కిందికి పోయినప్పుడు నేను లెగ్స్ మీద రెస్ట్ చేస్తలేను, ఆ గ్యాప్లోనే మళ్ళీ పుల్ చేస్తున్నా. ఇట్లా 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. 4 సెట్స్. బ్యాక్లో లాస్ట్ ఎక్సర్సైజ్ బెండ్ ఓవర్ ఫ్లైస్. సో ఈ బెండ్ ఓవర్ ఫ్లైస్ మనకు రేర్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. లెగ్స్ ఇట్లా ముందుకు ఫార్వర్డ్ సపోర్ట్ పెట్టుకోండి, ముందుకు లీన్ కండి, ముందుకు లీన్ అయ్యి చెస్ట్ పైకి లేపండి. ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి, ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి. ఓకే, నా ఎల్బో లైట్గా బెండ్ ఉంది, స్ట్రైట్ ఉండలేదు, లైట్ బెండ్. ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. మొత్తం బాడీ మొత్తం స్టేబుల్ ఉండాలి, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. 12 కౌంట్. షోల్డర్ అయిపోయింది. బైసెప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. సో కంప్లీట్ ఇంక్లైన్ బెంచ్ మీద పడుకోండి. షోల్డర్ బాడీకి లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్. ఓకే, ఈ స్వింగ్ మూమెంట్ రావద్దు. షోల్డర్ ఫస్ట్ బాడీకి లాక్ పెట్టండి, ఓన్లీ ఎల్బో మూమెంట్. సో ఇంక్లైన్ బెంచ్ హైట్ ఎంత ఉండాలంటే ఇప్పుడు నార్మల్గా మీరు చెస్ట్ 45 degrees చేస్తారు, ఈ హైట్లో మీరు ఇంక్లైన్ చెస్ట్ చేస్తారు. దీనికంటే ఒక పాయింట్ పైకి పెట్టండి. సో ఈ హైట్లో పర్ఫామ్ చేయండి. 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. 4 సెట్స్. కేబుల్ రోప్ కల్స్. ఇది మనకు హ్యామర్ కల్స్కి ఆల్టర్నేట్. సో రోప్ తీసుకోండి, కంప్లీట్ డౌన్ ఉండాలి కేబుల్ హైట్. ఒక స్టెప్ వెనకకి వెళ్ళండి. ఓకే, షోల్డర్ బాడీకి లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్. సో బైసెప్స్లో ఏ ఎక్సర్సైజ్ అయినా మీరు షోల్డర్ మూవ్ కావద్దు, ఓన్లీ ఎల్బో మూవ్ కావాలి. మీకు అప్రాక్స్గా చెస్ట్ లెవెల్ వస్తుంది పొజిషన్ పైకి పుల్ చేసినప్పుడు. 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. 4 సెట్స్. దీంతోనే డే 8 వర్కౌట్ అయిపోతుంది. డే 9 వర్కౌట్లో కలుద్దాం. బాయ్.